హలో హలో చెల్సీ. హాయ్ లిల్లీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నా చెల్సీ, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను లిల్లీ. ఏంటి మీరు రాజమండ్రి వచ్చారంట కదా? అవును చెల్సీ. మరి ఎలాగో హాలిడేసే కదా, కలుద్దామా? మీట్ అవుదాం. ఎప్పుడు మీట్ అవుదాం? ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి ఓకేనా? ఓకే చెల్సీ. నేను ఒక స్పాట్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసేయి. బాయ్. బాయ్ చెల్సీ. టైం ఆల్రెడీ 3:55 అయిపోయిందా? మా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడే బయలుదేరాలి. ఎంత బాగుందో. అవును, లిల్లీని నేను ఇక్కడే కదా కలుస్తానని చెప్పాను. ఏది ఇంకా వచ్చినట్లు లేదు. హే, ఇక్కడ చైర్ ఉంది. సిన్నేంటి? లైట్లే. నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, అయినా లిల్లీ ఇంకా రాలేదేంటి? సరేలే, నాకు చాలా ఆకలేస్తుంది. వెయిట్ చేసేలోపు ఇక్కడ పాప్కార్న్ అమ్ముతున్నారు. ఇక్కడ పాప్కార్న్ కొనుక్కొని తింటా. ఏంటి నా డ్రెస్ అతుక్కుపోయింది? అమ్మో, చినిగిపోయేలాగా ఉంది డ్రెస్. ఎవరినైనా హెల్ప్ అడుగుతాను. ఎవరైనా వస్తే బాగుండు. మేడం మేడం మేడం. ఏంటమ్మా, ఇప్పుడే జిమ్ నుండి వస్తుంటే అడ్డొస్తావు? మేడం, నాకు హెల్ప్ చేయండి మేడం. ఇక్కడ ఇరుక్కుపోయాను మేడం, నన్ను ఒకసారి లేపండి మేడం. నా బలానికి అసాధ్యమైంది ఏం లేదు, చిటికి నీళ్ళతో లేపేస్తా. లేపండి మేడం. మేడం, నా డ్రెస్ చినిగిపోయేలా ఉంది మేడం. సరిగ్గా పని చేయనట్టుంది, ఈ చేత్తో లేపుతా. మేడం మేడం, నా డ్రెస్ మేడం. అవును, ఈరోజు మర్చిపోయా, 100x తినలేదు, 99 తిన్నా. ఇంకో గుడి తినేసి వస్తా. మేడం మేడం మేడం, గుడ్డు తర్వాత తిందురు మేడం, కొంచెం సాయం చేయండి మేడం. అబ్బా, ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండు. ఎవ్వరూ రావట్లేదు. హే మేడం, ఒక్కసారి నన్ను ఇక్కడ నుండి లేపరా ప్లీజ్. నీకు నేను హెల్ప్ చేయాలా? సర్లే, చెయ్యివ్వు. జాగ్రత్తగా పచ్చుకో. అలా లేపితే అస్సలు లేవను. హెల్ప్ మీ. ఒకవేళ పట్టుకొని లేపుతారేంటి మేడం? మంచిగా లేపండి. సర్లే, చెయ్యివ్వి. హెల్ప్ చేయి. నాకు రావట్లేదు అసలుకే. ఈరోజు నేను మ్యానిక్యూర్ చేయించుకున్నాను. ఇప్పుడు మేము పార్టీకి వెళ్తున్నాము. ఇప్పుడు మేము మేకప్ అవన్నీ చేసుకోవాలి, వెళ్ళాలి. సర్లే, బాయ్. వీళ్ళ సోకులు పాడుగాను. హెల్ప్ చేయమంటే బాయ్ మనకి అనుకుంటూ వెళ్ళిపోయారు. అబ్బా, కూర్చొని చాలా విసుగొస్తుంది. ఎవరైనా పర్లా, నాకు చాలా ఆకలేస్తుంది. చిన్నపిల్లోడు వచ్చి నాకు హెల్ప్ చేసినా పర్వాలేదు. హే బాబు బాబు బాబు, నిన్నే. అరే బాబు, నన్ను ఒక్కసారి లేపరా ప్లీజ్ రా, ఇక్కడ ఇరుక్కుపోయాను రా. సరే ఉండు. అబ్బా బా అక్క. రే, మళ్ళా ఒకసారి లేపురా ప్లీజ్ రా. అక్క, నేను ఒక్క బింగో ప్యాకెటే తిన్నానక్క, అవన్నీ తినేసి వస్తానక్క. బాయ్. రే ప్లీజ్ రా, రే ప్లీజ్ హెల్ప్ చేయరా. ఇంకా ఎవరైనా వస్తే బాగుండు. కాంతమ్మకి జై, కాంతమ్మకి జై, కాంతమ్మకి జై. మేడం మేడం. అమ్మలారా అయ్యలారా, మీ ఓట్లన్నీ నాకే. మేడం మేడం, నేను ఇరుక్కుపోయాను మేడం, నన్ను లేపండి మేడం. ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష వారి కుట్రే. మేడం మేడం, నన్ను లేపండి మేడం. ఈ ఎలక్షన్ లో బల్లలు విరగట్టి ఎలాగైనా లేపుతానమ్మా, లేపుతాను, లేపుతాలే. మేడం మేడం. కాంతమ్మకి జై, కాంతమ్మకి జై, కాంతమ్మకి జై. హట్ 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 హట్. అమ్మా, నేను ఇక్కడ ఇరుక్కుపోయానమ్మా, నన్ను లేపండమ్మా. చాలా మహానుభావురల్లా కనపడుతున్నారమ్మా, లేపండమ్మా. ఈ మంత్రాలు నాతో చెప్పావనుకో, అమాంతంగా కుర్చీలో నుండి లేచి బయటికి వచ్చేస్తావు. సుర్కుల్ మృకుల్ ముర్కుల్ అప్చూర్య
అప్చూరియా. మంచూరియా. మంచూరియా. ఇప్పుడు లే. లేదు. లేవలేదా? అలా అయితే మనం ఇప్పుడు ప్రేతాత్మ నెత్తురు వాడాల్సిందే. ఇది ఖచ్చితంగా 6 కాళ్ళ దెయ్యమే. నాకు 6 కాళ్ళ దెయ్యం పట్టిందా? ఇవి 4, ఇవి 2. రాత్రి 12 గంటలకు నూనె, 10 నిమ్మకాయలు, 3 కేజీల కోడి పట్టుకొని ఊరు చివర ఉన్న మర్రి చెట్టు కిందకి వచ్చేయి. నేను వెళ్తున్నా. అసలు కుర్చీలో కూర్చోడానికి ఈ ఆయిల్, లెమన్, చికెన్ ఎందుకు? చికెన్ కర్రీ చేస్తారా ఏంటి? ఎవరైనా వస్తే బాగుండు. 3 hours అయింది నేను ఇక్కడ కూర్చొని. మా ఫ్రెండ్ లిల్లీ కూడా ఇంకా రాలేదు. నా లెగ్స్ ఏమో తిమ్మిరెక్కుతున్నాయి. అబ్బా. హలో, చెప్పండి అమ్మా. రేపా? రేపు. బాయ్ బాయ్ అమ్మా. మేడం. చెప్పండి అమ్మా, ఏం అయింది? మీరు చాలా పెద్ద డాక్టర్ లాగా ఉన్నారు మేడం. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను మేడం. ఇరుక్కుపోయారా? చైర్ నుండి లెగలేకపోతున్నా మేడం. ఒక్క నిమిషం. నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుందమ్మా. నీకు ఎందుకో చైరోఫోబియా ఉందేమో అనిపిస్తుందమ్మా. సరే, ఒక పని చేయి. హోల్ బాడీ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని ఓపీకి వచ్చాయి. బాయ్. మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను లేపండి మేడం. మేడం మేడం అసలు ఆ చైరోఫోబియా అంటే ఏంటో చెప్పండి మేడం. వచ్చి 4 hours అవుతుంది. నేను ఇంకా ఇక్కడి నుండి లెగవలేదు. అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రాజమండ్రి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ సీనరీ చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మేడం మేడం ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని ఎవరో పిలుస్తున్నారు ఫ్రెండ్స్. రాజమండ్రిలో కూడా మనకి ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ కూడా ఫేమస్ అయిపోయాం ఫ్రెండ్స్. మన కొత్త ఫ్రెండ్కి హాయ్ చెప్పండి. ఈ చైర్లో నేను ఇరుక్కుపోయాను మేడం. మీరైనా కొంచెం హెల్ప్ చేయండి మేడం. ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని హెల్ప్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. రండి చేద్దాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను మన ఫ్రెండ్కి హెల్ప్ చేసి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఏం తిన్నావమ్మా? చూడ్డానికి ఇంత బక్కగున్నావు కానీ ఇంత బలంగా ఉన్నావు. అమ్మో, మన వల్ల కాదు. పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయును. మేడం మేడం ఈ చైర్లో నేను ఇరుక్కుపోయాను మేడం. నన్ను లేపండి మేడం. అసలు ఇంతకీ నువ్వు ఏ చైర్లో కూర్చున్నావో చూసావా అమ్మా? నువ్వు కూర్చున్నది సిన్ చైర్లో అమ్మా. చూశాను మ్యామ్, కానీ ఏదో కూర్చుందామని కూర్చున్నాను మ్యామ్. పాపము చాలా భయంకరమైనది. ఒక్కసారి పాపం చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా అలానే కంటిన్యూ అయిపోతాం. బైబిల్లో పాపం నుండి బయటకి రావడానికి ఒక మంచి విరుగుడు ఉందమ్మా. ఒకసారి అదేంటో చెప్పండి మేడం. డాక్టర్ వచ్చారు, హెల్ప్ చేయలేకపోయారు. మాంత్రికుడు వచ్చాడు, కానీ హెల్ప్ చేయలేకపోయారు. ఇంకా చాలామంది వచ్చారు మేడం, కానీ హెల్ప్ చేయలేకపోయారు. ప్లీజ్ మీరన్నా నాకు అది వినిపించి నన్ను ఈ చైర్ నుండి బయటకు లాగండి మేడం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకి విడుదలనిచ్చును. నువ్వు నీ పాపాలు అన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఈ సిన్ చైర్లో నుండి విడిపిస్తారు. అదొక్కటేనా మేడం మార్గం? ఇంకా వేరే మార్గం లేదా? పాపము నుండి విడుదల పొందటానికి ఇది ఒక్కటే అమ్మ మార్గము. సరే మేడం. యేసయ్యా, సారీ యేసయ్యా, నన్ను సిన్ చైర్ నుండి విడిపించండి. నా పాపాలన్నీ క్షమించండి యేసయ్యా. నా హృదయంలోకి రండి. నా పాపములన్నీ మీ రక్తంతో కడగండి యేసయ్యా. నా హార్ట్ మొత్తం క్లియర్గా ఉండేటట్టు సహాయం చేయండి యేసయ్యా. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు లే అమ్మా. ఓ వావ్, థ్యాంక్ యూ మ్యామ్.